వెల్కమ్ టు ఫైర్ టాక్స్ అండి. ఈరోజు కొత్త క్లాస్ ఆఫ్ ఫైర్ ఎల్ ఫైర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనకు తెలుసు ఈ మధ్యన ఎలక్ట్రికల్ ఫైర్స్లో మరి ముఖ్యంగా బ్యాటరీ ఫైర్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అన్నది ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఫైర్ ఇంజనీర్స్ కానీ చాలా ఇబ్బందికరమైన విషయంగా మారింది. సో దీని కొత్త క్లాస్ ఆఫ్ ఫైర్ కింద ఐఎస్ఓ దీన్ని మార్చిందనమాట. ఐఎస్ఓ 3941 దీని ప్రకారంగా ఏంటంటే కొత్త క్లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే క్లాస్ ఎల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైర్ సేఫ్టీ ఎంటైర్ ప్రపంచంలోనే. ఇందులో క్లాస్ ఎల్ గురించి పెట్టడం జరిగింది. ఫైర్స్ ఇన్వాల్వింగ్ లిథియం అయాన్ సెల్స్ అండ్ బ్యాటరీస్ వేర్ నో లిథియం మెటల్ ఈజ్ ప్రెజెంట్ అని అందులో డెఫినిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టాండర్డ్స్ 15683 2018లో కిచెన్ ఫైర్స్కి క్లాస్ ఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం కూడా సేమ్ ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవుతాం అనమాట. అయితే దీని గురించి క్లియర్గా అందులో ఏం రాశారంటే, రిలేటెడ్ టు క్లాస్ ఎల్, ఇన్ అడిషన్ టు ద ఫైర్ హజార్డ్స్ దెర్ ఆర్ సెవరల్ అడిషనల్ పొటెన్షియల్ ఫైర్ సేఫ్టీ హజార్డ్స్ ఇంక్లూడింగ్ వెంటింగ్ ఆఫ్ హాట్ అండ్ ఎక్స్ప్లోజివ్ గ్యాసెస్, toxicity of the gases, presence of physical obstructions that hinder the agent from reaching the seat of the fire sources, cascading thermal runaway which is uncontrollable heat transfer from cell to cell, projectile explosion of hot and or burning cells from the fire sources and or exposure to leaking electrolyte, standard energy which remains in damaged cells after initial firefighting efforts can cause reignition and pose an electrical shock hazard. Damaged rechargeable lithium-ion batteries connected to a power source can pose an electrical shock. So, ఈ డెఫినేషన్ ఐఎస్ఓ ఇచ్చిన దాని ప్రకారం ఏంటి అంటే, వెంటింగ్ ఆఫ్ హాట్ అండ్ ఎక్స్ప్లోజివ్ గ్యాసెస్, toxicity of gases, presence of physical obstruction that hinder the agent from reaching the seat of the fire sources. అంటే ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్ ఫైర్ అవుతున్నప్పుడు అందులోంచి చాలా ఎక్కువ హాట్ స్మోక్ గ్యాసెస్ బయటకు వస్తున్నాయి. ఈ గ్యాసెస్ ఎక్స్ప్లోజివ్ గ్యాసెస్, ఎందుకంటే అందులో అలాంటి ఎలక్ట్రోలైట్ వాడతారు. తర్వాత ఇది టాక్సిసిటీ ఆఫ్ ద గ్యాసెస్, విషపూరితమైనది. అవును, ఇది కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఫిజికల్ ఏజెంట్ ఏదైతే మనం ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ దీని మీద వాడతామో, అది సాధారణంగా వాటర్ అవ్వచ్చు. వాటర్ ఈ మధ్యన వాడుతున్నాం, అయినా అది కూల్ చేస్తుంది కానీ కంప్లీట్గా బ్యాటరీ ఫైర్ అయితే ఆపదు. అందుకే దీన్ని స్పెషల్ క్లాస్లో పెట్టడం జరిగింది. సో అన్కంట్రోలబుల్ అనమాట. థర్మల్ రన్ అవే అంటే ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఈ లిథియం అయాన్స్ కెమికల్ రియాక్షన్ జరిగి అన్స్టాపబుల్గా ఇది చైన్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. సో మనం ఇందులో ఫైర్ని ఆర్పడానికి సాధారణంగా మనం పైన వేస్తాం కానీ ఒక మెటీరియల్ లోపలికి పెనిట్రేట్ అయ్యి ఏ ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ వెళ్ళదు. అందుకే దీన్ని ఆర్పడం అనేది కష్టం. మరొకటి కారణం ఏంటంటే, ఇది ఎక్స్ప్లోజన్కి గురవుతుందన్నమాట. తర్వాత ఆర్పేసిన కొన్ని రోజులకి మళ్ళీ రీఇగ్నిషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మనం చూస్తాం, ఒకసారి ఈ ఫైర్ ఆరిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పాడేస్తాం. అక్కడ మళ్ళీ ఫైర్ ఇది రీఇగ్నిషన్ అయ్యి మళ్ళీ ఫైర్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి కారణాల వల్ల దీన్ని కొత్త క్లాస్ ఆఫ్ ఫైర్ కింద పెట్టడం జరిగింది. మనకి 2018లో క్లాస్ ఎఫ్ వచ్చింది. కొన్ని ఎన్ఎఫ్పిఎస్ స్టాండర్డ్స్ ప్రకారం దాని క్లాస్ కే అని కూడా అంటారు, కానీ ప్రపంచం మొత్తం మీద దాన్ని క్లాస్ ఎఫ్ కింద ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు క్లాస్ ఎల్ అనమాట. సో 2040 కల్లా కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది దట్ ఆల్మోస్ట్ ఆల్ 60-70% ఆఫ్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ మోస్ట్లీ దిస్ లిథియం బ్యాటరీస్ మీద రన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అన్లెస్ దెర్ ఈజ్ ఎనీ ఆల్టర్నేట్ బ్యాటరీ సోర్సెస్ కానీ ఫ్యూయల్ సోర్స్ కానీ వచ్చేంత వరకు మనకి ఈ హజార్డ్ అన్నది, వేరే సోర్స్ వచ్చే వరకు ఈ హజార్డ్ అన్నది మనం చూస్తూ ఉండాలి. సో దీనికి సరైన ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్స్ ఇంకా కనిపెట్టవలసి ఉంది. మీన్వైల్ ఇప్పుడు ఏం చేస్తామంటే, అట్ ప్రజెంట్ కూలింగ్ పద్ధతిలో 1 లీటర్ సాధారణంగా మన కంబస్టబుల్ మెటీరియల్ మీద వాడితే దీని మీద 10x అనమాట. సపోజ్ 10 లీటర్లు వాడితే ఇంటూ 10 100 లీటర్ల వాటర్ దీన్ని కూల్ చేయడానికి మాత్రమే మనం వాడుతున్నాం, ఫైర్ ఆర్పడానికి కాదు. సో కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ అనేది మనం కనిపెట్టగలగాలి. ఫ్యూచర్లో అది కూడా వస్తుంది అనుకుంటున్నాం. లోపలికి ఆ ఏజెంట్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి గుణం ఆ ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్కి ఉండాలి. సో థ్యాంక్ యూ అండి.